హలో అమ్మ, ఎక్కడున్నావు? చెప్పరా, ఏంటి ఎప్పుడు లేదు, ఎలా ఫోన్ చేసావు? అదే మొత్తం ఇంట్లో ఎంతమంది ఉంటారో మీ ఇంట్లోనే? జనాభా లెక్కలన్నీ అర్థం ఏంటి? చచ్చా కాదురా, నేను అమ్మ, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, అక్క, తమ్ముడు, చెల్లి. తాతయ్య, అమ్మమ్మ దేనికిరా? వాళ్ళు పింఛన్ డబ్బులు ఏమన్నా అడిగితే ఏంటి ఇప్పుడు? అలాంటివి ఏం ప్లాన్ చేయగలరు బాబు. నాకు అంతంత మాత్రం ఎత్తున్నారు రే. నువ్వు మరీ అంత చీప్ చూడగరా. తెలుసు కదా మా మంది జాయింట్ ఫ్యామిలీ అని. అదే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, కొంచెం వాళ్ళందరి అకౌంట్ నుంచి సబ్స్క్రైబ్ కొట్టించి వాట్సాప్లో స్టేటస్లు పెట్టరా కొంచెం. ఓకే, అవి పెడితే నాకేంటి మామ? నేను సక్సెస్ అయినంటే నా మేనేజర్గా నిన్నే పెట్టుకుంటాను రా, ఇది పక్కా. సాయంత్రం కల్లా 100 మంది సబ్స్క్రైబర్లు తప్పిద్దాం. లవ్ యూ మామ. నువ్వు ఆ మేనేజర్ పోస్ట్ మాత్రం అలా ఉంచు. చేద్దాం కానీ బెట్టింగ్ యాప్స్ అంటున్నారు కదండి, మినిమం 3 lakhs లేకపోతే ఎలాగా? దట్టు మనకి రీచ్ అంటే చాలా ఎక్కువ. తెలుసు కదా మన కోసం మన సబ్స్క్రైబర్స్ గొర్రెలు ఉన్నారు కదండి, మీకు ఎందుకు అదంతా? ఒక్క నిమిషం ఆగండి, వాడు ఫోన్ చేస్తున్నాడు. చెప్పరా. హలో మామ, అదే ఎలా ఉన్నారా? ఇంట్రా కనీసం ఫోన్ కూడా లేదు. ఏదో ఉన్నారా, ఈ ఎడిటింగ్లని, షూటింగ్లని, ఈ ప్రమోషన్లని, బాబోయ్ అలా ఒక అమ్మాయిగోళ జరిగిపోతుంది అంతే. అదేరా, మా అమ్మ ఉంది కదా, నీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా అప్పుడు చేసుకుంది, స్టేటస్ పెట్టింది. ఆవిడ ఇప్పుడు బాగా ఓల్డ్ అయిపోయిందిరా. అవునా? OLX అమ్మారు అయితే. అది కాదురా, హెల్త్ 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 మనకేరా, సూపర్, అంత బాగుంది. రే మళ్ళీ చేస్తానరా నీకు ఫోను. చిన్న ప్రమోషన్ ఉందా, ప్రమోషన్ చూసుకుని ఫోన్ చేస్తానే. సరే 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 మామ, నేను సక్సెస్ అయినంటే నా మేనేజర్గా నిన్నే పెట్టుకుంటాను రా, ఇది పక్కా. మేనేజర్ నేను. హాయ్ హలో నమస్తే నా సబ్స్క్రైబర్లు దేవుళ్ళందరికీ నా నమస్కారాలు. నేను మీ సిద్ధు, నా ప్రేమకు లేదు హద్దు. ఈ రోజు మీరు క్వశ్చన్స్ అడగండి, నేను ఆన్సర్స్ చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. అన్నా, నీ సబ్స్క్రైబర్స్ కోసం చెప్పన్నా. వాళ్ళు ఇచ్చే సపోర్ట్ కి నేనెంత కష్టపడ్డా సరే అది అలా మర్చిపోతాను అంతే. నేను ముందుగానే చెప్పినట్టు నా సబ్స్క్రైబర్ దేవుళ్ళు అంటాను, నా ఫ్యామిలీలా చూసుకుంటాను. నేనెంత కష్టపడ్డా మీరు ఇచ్చే సపోర్ట్ ముందు అవన్నీ మర్చిపోతాను, ఎంతో హ్యాపీగా వర్క్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అన్నా, నీ వీడియోస్ చూడలేకపోతున్నాం, అస్సలు బాగాలేవు. సారీ అండి, మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేసినందుకు. నేను కంపల్సరీ ఇంప్రూవ్ అవుతానండి. మీకు నచ్చిన వీడియోస్ చేయడానికి నేను నా వంతు కృషి నేను చేస్తాను. దయచేసి మీరు అన్సబ్స్క్రైబ్ కొట్టకండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. నేను ఇచ్చే కంటెంట్ మీరు సాటిస్ఫై అవుతారు. అన్నా, నీ వీడియోస్ చూడలేకపోతున్నామన్నా చాలా చండాలంగా ఉంటున్నాయా? నిన్నెవడో చూడమంటున్నాడు? అన్సబ్స్క్రైబ్ చేసుకుంటావా? చేసుకో పో. నువ్వు కాకపోతే బోల్డంత మంది ఉన్నారు నాకు. ఏంట్రా నువ్వు నాకు చెప్పేది? నువ్వు యూట్యూబ్ యూజ్ చేస్తున్నావు అంతే, యూట్యూబ్ ఓనర్ కాదు. అర్థమవుతుందా? హాయ్ హలో నమస్తే. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, నా అక్క తమ్ముళ్ళకి, అన్న చెల్లెలకి, బావ బాముద్దలకి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. కమింగ్ టు ద పాయింట్, నేను మీకు గివ్ అవే వేద్దాం అనుకుంటున్నాను. సైలెంట్ గా ఉంటారేంటి? కొంచెం ఎక్సైట్ అవ్వండి. ఇంతకీ ఆ గివ్ అవే ఏంటా, ఎలా పార్టిసిపేట్ చేయాలి, రూల్స్ ఏంటి కూడా చెప్తాను. జస్ట్ రెండే సింపుల్ రూల్స్, అవి ఫాలో అయితే సరిపోద్ది. మీరు జస్ట్ మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అలాగే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ కూడా నాకు సెండ్ చేయాలి. ఎందుకంటారా, అదే రూల్ నెంబర్ 1 కదా, అందుకు. రూల్ నెంబర్ 2, ఇదే మీ డీటెయిల్స్ అన్ని నాకు పంపుతారుగా, ఇప్పుడు నేను మీకు సీక్రెట్ కోడ్స్ మీ ఫోన్ కి పంపిస్తాను అనమాట. అవి నాకు ఓటీపీ అని మీరు చెప్పాలి నాకు, మీకు ఫోన్ చేసినప్పుడు. ఎవరైతే ఎక్కువ సార్లు ఓటీపీ చెప్తారో వాళ్ళు విన్ అయినట్టు గివ్ అవేలో. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. గివ్ అవే ప్రైజెస్ ఏంటో తెలుసుకోవాలనుందా? ఫస్ట్ ఓటీపీలు చెప్పండి. అలానే మన సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ ఫాలో చేసేయండి. మీ ఇంట్లో వాళ్ళ చేత, మీ పక్కింటి వాళ్ళ చేత, వాళ్ళందరి చేత ఫాలో చేయించండి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే. అలాగే మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. కింద కామెంట్లో మెన్షన్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు కూడా. ఇప్పుడు మన ముందు ఉన్నారు సిద్ధు, వారి ప్రేమకు లేదు హద్దు. మీ ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ నాకు ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ యూట్యూబ్ జర్నీ కోసం మీరు ఇంత సక్సెస్ అవ్వడానికి, ఎంత పేరు రావడానికి ఏంటో మెయిన్ రీజన్ మా యూట్యూబ్ వ్యూవర్స్ కి కొంచెం చెప్తారా? నా ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ మీతో చేస్తున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది.
నా సక్సెస్‌కి మెయిన్ రీజన్ వచ్చేసి నా కష్టమే అండి. నా కష్టం, నేను పెట్టిన ఎఫర్ట్స్ అయన్నీ. ఇంక ఈ సబ్‌స్క్రైబర్స్ వాళ్ళ సపోర్ట్ అంటారా? అది ఎలాగో ఉంటదండి. అది నార్మలే. మెయిన్ వాళ్ళని సబ్‌స్క్రైబర్స్, ఫాలోవర్స్ అనేదానికన్నా నా ఫ్యాన్స్ అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. వాళ్ళదేముంటదండి, బావుందంటే చప్పట్లు కొడతారు. లేదంటే చప్పట్ల మధ్యలో మన ఫేస్ పెడతారు. అంతే అండి. మరి స్టార్టింగ్‌లో మీరు అనేవారు కదండీ! సబ్‌స్క్రైబర్స్ నా దేవుళ్ళు, నా ఫ్యామిలీ వాళ్ళు లేకపోతే నేను లేను అని. దానికేమంటారు మీరు? అయ్యో! అలాంటియన్నీ స్టార్టింగ్ స్టేజ్‌లో చెప్పాలి గదండీ! చెప్పపోతే ఎలాగా? ఎలా పైకొస్తాం? అవన్నీ ఉండాలి కదా! అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటే వాళ్ళ గొయ్యి కప్పి గొయ్యి తీసే పాత నా కొడుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో ఒక్కడినే షూట్ చేసుకున్నాను ఇలా ట్రైపాడ్‌కి కెమెరా పెట్టేసి. బాబోయ్! ఓ పక్క నుంచి ఆడియో కోసం ల్యాప్‌టాప్‌కి వైర్‌లెస్ మైక్ లేదు కదా! ఆ వైర్ మైక్ ల్యాప్‌టాప్ కనెక్ట్ చేసి ఆడియో అందులో రికార్డ్ చేసి బాబోయ్! మామూలు టాస్క్‌లు అవ్వలేదు. మీ దగ్గర కూడా ఏమైనా ఐడియాస్ ఉంటే ప్లీజ్ డు కమెంట్. నెక్స్ట్ వీడియో చేస్తాను. టాటా బై బై. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.